ఇవాళ మీ ప్రెస్ కాన్ఫరెన్స్ చూశాను, డాక్యుమెంట్స్ కూడా మేము కూడా చూసాము. అందులో కొన్ని వాళ్ళు ఈ టెండర్లకు సంబంధించిన వ్యవహారం ఇది ఇంతకుముందు వచ్చింది. వాటిల్లో ఇవాళ మీరు కొన్ని కీలకమైన విషయాలు మీరు కూడా బయట పెట్టారు చాలా. అందులో ముఖ్యమైనది అంటే ఆశ్చర్యకరంగా అనిపించింది చిత్తూరు డైరీకి సంబంధించి మీ ఇన్వెస్టిగేషన్లో ఎలాంటి విషయాలు ఫైండింగ్స్ ఉన్నాయి? బేసిక్గా వెంకటకృష్ణ గారు చిత్తూరు డైరీని టీటీడీకి హ్యాండ్ ఓవర్ చేసేసి అసలు గీ సప్లై మొత్తం అక్కడి నుంచే నెయ్యి తీసుకుంటాము, స్వామివారికి పైన అంటే మిగతా ఇవి కూడా ఉన్నాయి కదా వాళ్ళ కాలేజెస్, స్కూల్స్, హాస్పిటల్స్ అన్నిటికీ కూడా చిత్తూరు డైరీ నుంచే మనం ఒక్క సోర్స్ నుంచి మనం తీసేసుకుంటే మనమే టేక్ ఓవర్ చేస్తే ఈ టెండర్స్ ఇవన్నీ లేకుండా ఉంటుందనే ఐడియాతో పెట్టిన మంచి ఆలోచన. నో డౌట్ ఇట్స్ ఏ గుడ్ మంచి ఆలోచన. అది వన్ సోర్స్ ఆఫ్ ప్రొక్యూర్మెంట్ ఉండేది, ఒకే సోర్స్ నుంచి వచ్చేది. తిరుమలకి చాలా దగ్గర, జస్ట్ 40-50 కిలోమీటర్స్ లో ఉంది. ట్యాంకర్స్ వచ్చిపోయి ఓన్ ప్లస్ కోఆపరేటివ్, చాలా మంది రైతులు దానివల్ల బాగుపడేవాళ్ళు. సో ఇవన్నీ ఏంటంటే అక్కడ మళ్ళీ బ్రేక్ వేసి లేదు టీటీడీకి వద్దు, టీటీ బయట సప్లై ఉంది, అక్కడ మాకు బాగా మాకు సప్లై ఉంటుంది, స్వామికి కూడా కాదు వైసీపీ నాయకులకు కూడా సప్లై ఉంటుందనే ఉద్దేశంతో దాన్ని పోయి అమూల్ డైరీకి ఇచ్చినారు. దాని తర్వాత ఏం చేసినారు, ఈ ప్రాసెస్ లో ఇక్కడ టెండరింగ్ సిస్టమ్ ని మొత్తం గందరగోళం చేసేసారు. సరే మీరు ఫస్ట్ చిత్తూరు డైరీ అన్నారు కాబట్టి సో విల్ కన్ఫైన్ టు చిత్తూరు డైరీ ఆన్ దిస్. సో ఇది 100% మిగతా డైరీ వాళ్ళకి, చిన్న డైరీ వాళ్ళకి, వీళ్ళకి అనుకూలంగా ఉండే వ్యక్తులకి వెసులుబాటు ఇచ్చేదానికి చేసిన కార్యక్రమం. దేర్ ఇస్ నో డౌట్ అబౌట్ ఇట్. ఇంకొకటి, ఆయనకి ఏ రోజు కూడా చిత్తూరు డైరీ ఎప్పుడు ఇన్స్పెక్ట్ చేసి ఇది టీటీడీ తీసుకోవచ్చు బాగుందని టీటీడీ వాళ్ళు చెప్పంగానే మనం ఎందుకు తిరుమల తిరుపతి దేవస్థానానికి హ్యాండ్ ఓవర్ చేయడం అని అమూల్ వాళ్ళతో డీల్ పెట్టుకొని అమూల్ వాళ్ళకి ట్రాన్స్ఫర్ చేసేసాడు. సో ఇది పరిస్థితి. ఎందుకు జగన్మోహన్ రెడ్డి ఇంటెన్షన్ ఏంటి? టీటీడీకి వెళ్లాల్సిన చిత్తూరు డైరీని అమూల్కి ఇవ్వడంలో జగన్మోహన్ రెడ్డి ఇంటెన్షన్ ఏంటి? టీటీడీకి ఇస్తే ఆయనకి ఏం పేరు వస్తుంది? ఆయన వైసీపీ జగనన్న పాలు, జగనన్న మేగడ, జగనన్న నెయ్యి అవి కూడా పెట్టేసేవాడు. కాకపోతే జగనన్న పాల వెల్లు ఏదో ఉందిలే, పాల వెల్లు. ఇంకొకటి యాక్చువల్ గా బేసిక్ గా ఏంటంటే అతనికి ఎటువంటి నమ్మకం లేదు వెంకటేశ్వర స్వామి మీద. సో ఆ ఇంట్రెస్ట్ ఏముంటుంది ఇప్పుడు మీకు మాకు, లేదా బాణన్నుకో, మనకందరికి ఏంది, చిత్తూరు అయితే బ్రహ్మాండంగా ఉంటుంది, స్వామి వారికి దగ్గర సన్నిధిలో ఉంది, సప్లై బాగుంటుంది, మనం ఇన్స్పెక్షన్ చేసేదని బాగుంటుంది, ఒక ల్యాబ్ అక్కడే పెట్టచ్చు, బ్రహ్మాండంగా అక్కడనే ఇన్స్పెక్ట్ చేసి వచ్చు, తిరుమలలో కూడా చెక్ చేయబడలేదు, ఇక్కడనే తిరుపతి టీటీడీ వాళ్ళది కాబట్టి ల్యాబ్ అక్కడనే పెట్టేసి అక్కడనే వెరిఫై చేసి పంపించేసి వచ్చు అనే ఉద్దేశంతో మనం ఆలోచిస్తాం. కానీ జగన్మోహన్ రెడ్డికి అవసరం ఏముంది? జగన్మోహన్ రెడ్డి ఏ రోజు తిరుమలకి న్యాయం చేయాలి, ఏ రోజైనా తిరుమలకి మేలు చేయాలనే ఉద్దేశం అతనికి ఎప్పుడూ లేదు. దిర్ ఇస్ నో డౌట్ అబౌట్ ఇట్. సో దాని గురించి నో టూ డౌట్స్. ఆయన వచ్చేసి నేను మానవతావాదిని, అవన్నీ చెవులో పువ్వు పెట్టుకున్న వాళ్ళకి చెప్పాల్సిందే. వెంకటేశ్వర అయ్యో చాలా ఉన్నాయండి బాబు, ఆయన మానవత్వం అంటాం కాదు. ఇవాళ వాళ్ళ తమ్ముడు కూడా చాలా మాట్లాడినాడు ఇటువంటి విషయాలు, చాలా అవి మనం చాలా మాట్లాడాల్సి ఉంది దీని విషయంలో. ఒక్క నిమిషము రమణారెడ్డి గారు, భానుప్రకాష్ రెడ్డి గారు, అది మీరు